ఇప్పుడు మన రెయిన్బో హాస్పిటల్స్ రాజమండ్రిలో ప్రసూతికి సంబంధించిన వైద్యంతో పాటు స్త్రీ గర్భకోశ వ్యాధులకు సంబంధించిన వైద్యాలు అంటే గైనకలాజికల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకు శారీరక మానసిక ఆరోగ్యం కోసం ప్రతి మహిళ నీడ్కి సంబంధించి అంటే కౌమార దశలో ఉన్న అమ్మాయిల దగ్గర నుంచి మెనోపాజల్ దశ వరకు ఎవరి అవసరాలకు వారికి విడివిడిగా హెల్త్ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. ప్రతి క్యాన్సర్కి సంబంధించిన ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఆ క్యాన్సర్ని ఎట్లాగా నివారించవచ్చు అనే కౌన్సిలింగ్తో పాటు వివిధ రకాలైన క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పక్కన అండాశయాల్లో వచ్చే క్యాన్సర్కి సంబంధించింది, రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన నివారణ పద్ధతుల్ని ప్రతి పేషెంట్కి తెలియజేయడం జరుగుతుందండి. దీనిలో భాగంగానే హెచ్పివి వ్యాక్సిన్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటారు కదా, దానికి సంబంధించిన అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. అది ఎన్ని వేయించుకోవాలి, దాని ఎఫికసీ ఎంత, ఎవరెవరికి అది పనిచేస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. దీంతో పాటు క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత లాభదాయకంగా ఉండడం వలన స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఇక్కడ మన దగ్గర ప్యాప్ స్మియర్ కానీ, హెచ్పివి టెస్టింగ్ కానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని ఎంత త్వరగా కనీసం ఒక 10 నుంచి 12 ఏళ్ళ ముందుగానే మనం డిటెక్ట్ చేసుకోవచ్చు రొటీన్గా చేసుకుంటే. దాంతోపాటు స్కాన్ చేసుకోవడం ద్వారా కొన్ని రకములైన ఓవేరియన్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ సిస్ట్లు పెద్దగా ఉండడం అప్పుడు కానీ మనం డిటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు రొమ్ము క్యాన్సర్ని కూడా స్కాన్ ద్వారా కానీ రొమ్ములో ఉన్న గడ్డల్ని ముందుగా డిటెక్ట్ చేయడం వీలవుతుంది. దీంతోపాటు వచ్చిన ప్రతి మహిళకు రొమ్ముల్ని ఎలాగా తనకు తానుగానే ఎగ్జామిన్ చేయగలదో తెలియజేయడం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఎర్లీ దశలోనే అది రొమ్ములో చిన్న గడ్డగా ఉన్నప్పుడే డిటెక్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు కౌమార దశలో వచ్చే చేంజెస్ కానీ, హార్మోనల్ చేంజెస్, మొదటిసారి రసజ్వల అయినప్పుడు వచ్చే మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ, తక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ, బ్లీడింగ్ అవ్వకపోవడం కానీ, ఇటువంటి చేంజెస్ అన్నీ కూడా ఆ పర్టికులర్ గర్ల్తో పాటు తన ఫ్యామిలీకి కూడా ఎడ్యుకేషన్ చేయడం ద్వారా, అవగాహన కల్పించడం ద్వారా మనం తన ఎమోషనల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ని ఎన్షూర్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మెన్స్ట్రల్ హైజీన్ అంటే నెలసరి వచ్చినప్పుడు పాటించవలసిన హైజీన్ని కూడా గర్ల్కి తన ఫ్యామిలీకి తెలియజేయడం ద్వారా తన జనరల్ వెల్బీయింగ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట. వీటన్నిటితో పాటు ఇక్కడ మన దగ్గర పీసీఓఎస్ అంటే అండాశయాల దగ్గర ఉండే నీటి కంతులకి ట్రీట్మెంట్ కానీ, నెలసరి వచ్చే ముందు తర్వాత వచ్చే బాడీలో చేంజెస్కి సంబంధించిన అవగాహన ట్రీట్మెంట్ కానీ, గర్భాశయంలో ఉంచే కణుతులు లేకపోతే గర్భాశయం ఉబ్బినట్టు ఉండడం వల్ల వచ్చే సమస్యలకి, ఎండోమెట్రియోసిస్ అనే సమస్యకి, మళ్ళీ తెల్లబట్ట మోస్ట్ కామన్ సిమ్టమ్ దానికి